మామూలు ఈ రోజు నుంచి మనం మన బాడీని బల్క్ చేయబోతున్నాం. అందుకే ఈ రోజు నుంచి మనం తినే ప్రతి ఫుడ్ లో హై ప్రోటీన్ ఉంటుంది అండ్ దాంతో పాటు క్యాలరీస్ కౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు లేనిది ఇప్పుడు నేను బల్కింగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది త్వరలో నేనే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా డైలీ స్కెడ్యూల్ లో డైలీ 180 గ్రామ్ ప్రోటీన్ అయితే ఉంది. అందుకోసం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చా. బల్కింగ్ చేయాలంటే ఓన్లీ ఫుడ్ మాత్రమే కాదు, డైలీ మన వర్కౌట్ కూడా హెవీగానే ఉండాలి. హెవీ వెయిట్ లిఫ్ట్ చేయాలంటే మనకి స్ట్రెంత్ కావాలి. నా స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికి 3 గ్రామ్ క్రియేటిన్ కూడా తీసుకున్నా. అండ్ ఈ రోజు యాక్చువల్లీ మంది చెస్ట్ అండ్ షోల్డర్ వర్క్ అయితే ఈ రోజు ఓన్లీ చెస్ట్ ఒకటే చేసా. 4 months బ్యాక్ మనమైతే ఒక హోమ్ మేడ్ పంచింగ్ బ్యాగ్ రెడీ చేశాం కదా, అది ఎలా తయారు చేశాను అనేది మీ అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. సరదాగా మళ్ళీ మనం పంచింగ్ అనేది ప్రాక్టీస్ మొదలు పెట్టాం. ఎందుకంటే మన బాడీ మొత్తం యాక్టివ్ గా ఉండాలంటే ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఈ రోజు నా లంచ్ లో 3 eggs అండ్ 200 గ్రామ్ చికెన్ అండ్ 100 గ్రామ్స్ వెజ్జెస్, దానితో పాటు 200 గ్రామ్ వైట్ రైస్. అన్నా నేను చాలా స్కిన్నీగా ఉన్నా, నేను ఏం తింటే లావ్ అవుతానని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా. బల్కింగ్ కోసం లో బడ్జెట్ లో నేను ఒక డైట్ అనేది ప్రిపేర్ చేస్తా. డైలీ మీకు ఏదైతే అవైలబుల్ గా ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డైలీ మీరు వర్కౌట్ కూడా చేసి మేనేజ్ చేశారంటే మీరు కూడా ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. మన నెక్స్ట్ వీడియో మాత్రం వెయిట్ గెయిన్ మీద ఉంటుంది. కొద్దిగా వెయిట్ చేయండి, అదే వీడియోతో మళ్ళీ కలుద్దాం.